గౌరవనీయులు మన పార్లమెంట్ అభ్యర్థి శివప్రసాద్ గారు, గౌరవనీయులు మన అసెంబ్లీ అభ్యర్థి నాని గారు, నేను చంద్రగిరికి వచ్చినప్పుడే మీ ఉత్సాహం చూస్తున్నా, మీ అభిమానం చూస్తున్నా. ఎప్పుడు కూడా మీ ముందర నేను పెరిగాను, ఈ స్థాయికి వచ్చాను. చంద్రగిరి ప్రజానీకాన్ని ఎప్పుడు కూడా నా జీవితంలో మరిచిపోలేను. ఇది నా జన్మభూమి. పాత రోజులన్నీ గుర్తొస్తున్నాయి. ఈ స్కూలుకు రావడం, మా ఊరి నుంచి నడిచి వచ్చిన రోజులు కూడా మళ్ళా ఒకసారి గుర్తొస్తున్నాయని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అదే మాదిరిగా ఇక్కడి నుంచి సైకిల్లో వెళ్ళిన రోజులు కూడా గుర్తొస్తున్నాయి. ఇక్కడే ఉండి కాపురం ఉండి చదువుకున్న రోజులు కూడా గుర్తొస్తున్నాయి. అవన్నీ చూస్తే నా బంధువుల్ని చూసి ఎంత ఆనందపడతానో మిమ్మల్ని చూస్తా ఉంటే అంత ఆనందం ఉంది నాకు. ఈరోజు మీరు చూపించిన అభిమానం, తర్వాత 40 సంవత్సరాలు నేను ఇక్కడికి వచ్చాను. ఎప్పుడూ నా జీవితంలో ఇంత అభిమానం నేను ఎప్పుడూ చూడలేదు. అంత ఉత్సాహం, అంత అభిమానం ఉంది మీలో. తమ్ముళ్ళు 78 ఇంటింటికి తిరిగాను, అవునా కాదా? మీ ఓట్లు అడిగాను. ఆ తర్వాత 83 ఎన్నికల్లో కూడా తిరిగాను. తర్వాత కొన్ని కారణాల వల్ల నేను రాష్ట్ర రాజకీయాల్లో ఉండి అడగకుండా కూడా ఓటేయాలనే ఉద్దేశంతో కుప్పానికి వెళ్లారు, ఒక వెనుకబడిన నియోజకవర్గం. మీరు గుర్తుపెట్టుకోవాలి, ఇది నా సొంత నియోజకవర్గం. అక్కడ నేను ఎమ్మెల్యేగా ఉన్నా. 6 సార్లు ఇప్పటికి గెలిపించారు, 7వసారి మళ్ళా ఎన్నికపోతున్నా. 89 నుంచి 2019 వరకు గెలిపించారంటే 30 సంవత్సరాలు గెలిపించారు. తమలో నేను ఇక్కడికి వచ్చాను మీ దగ్గరికి, మిమ్మల్ని అడగడానికి, మా ఆడబిడ్డల్ని కోరడానికి, మీ ఆశీస్సుల కోసరం. కుప్పానికైతే అది కూడా పోలేదు. నేను పోయాను. నేను కుప్పానికి ఎళ్ళలా. వాళ్ళు ఒకటే అడిగారు, మీరు అభివృద్ధి చేయండి, ఎన్నికలప్పుడు రావద్దండి, మేము పనిచేస్తాం, ఎన్నికలైన తర్వాత మళ్లీ వచ్చి అభివృద్ధి చేయమని కుప్పం ప్రజానీకం నాకు ఆదేశాలు ఇచ్చారని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇక్కడ చంద్రగిరి నేను ఒకటి అడుగుతున్నా, 2014 విభజన జ్ఞాపకం ఉందా మీ అందరికీ? అందరం కష్టపడ్డామా లేదా? ఆ రోజు భయపడ్డారా లేదా మీరందరూ? ఏమవుతుందని ఆవేశపడ్డారా లేదా మీరందరూ? నేను అడుగుతున్నా, ఈరోజు 5 సంవత్సరాలు మీకెవ్వరికైనా బాధలు రానిచ్చానా? కష్టాలు కలగనిచ్చానా? మీరు ఈ పరిపాలన పట్ల సంతృప్తిగా ఉన్నారా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఉన్నామంటే చేతులు చెప్పండి. చిత్తూరు జిల్లాలో జెడ్బీఎన్ఎఫ్ మైనారిటీ సంక్షేమం, ప్రతి ఒక్క ఇంటికి కనీసం 1, 2, 3, 4, 5 బెనిఫిట్స్ వచ్చాయా లేదమ్మా? మీరే చెప్పండి. వచ్చాయా? దళారీలు ఉన్నారా? అవినీతి ఉందా? ఇక్కడ ఉన్నాడు ఒక ఎమ్మెల్యే, పెద్ద రౌడీ అనుకుంటున్నాడు. వాళ్ళ నాయకుడు రాష్ట్ర రౌడీ అయితే ఈయన చోటా రౌడీగా ఉండాలనుకుంటున్నాడు. నా రాజకీయ జీవితంలో ఎంతమందిని రౌడీలు చూశానమ్మా మీకు? భయపడ్డానా రౌడీజానికి? రౌడీజం చేశానా? చెయ్యను. రౌడీల గుండెల్లో నిద్రపోతా. సమైక్య ఆంధ్రప్రదేశ్లో ఒకటే పిలిపించా, ఎవరైనా రౌడీ అనేవాడు ఈ రాష్ట్రంలో ఉండడానికి వీలు లేదని ఆ రోజు చెప్పి రాష్ట్ర బహిష్కరణ కూడా చేశా.
మీ అందరికీ జ్ఞాపకం ఉంటుంది 2003లో ఆ రోజు వెంకటేశ్వర స్వామికి బట్టలు ఇవ్వడానికి పోతా ఉంటే తీవ్రవాదులు కానీ నా మీద కోపం ఉండేవాళ్లు 24 క్లేమోర్ మైన్స్ నా మీద పేల్చారు. జ్ఞాపకం ఉందా మీకు? ఎవరు కాపాడారు నన్ను? దేనికోసం కాపాడాడు? ఈ ప్రజలకు ఏదో చేయాలని ఉంది, అది చేసే వరకు నువ్వు బ్రతికుండాలనే ఉద్దేశంతో నాకు ప్రాణభిక్ష ఆ వెంకటేశ్వర స్వామి పెట్టాడు తప్ప ఇంకోటి కాదు. మీ అందరి యొక్క ఆశీస్సులు నాకున్నాయి. ఉన్నాయా లేదా? ఈరోజు మీరందరినీ చూస్తే నేను పాదయాత్ర చేశాను. ఆ పాదయాత్రలో చూశాను, ముసలి వాళ్ళందరినీ చూశాను. చాలా బాధల్లో జీవోత్సవాలుగా ఉండేవారు. ఆ రోజు నిర్ణయించుకున్న ప్రతి ఒక్కరికి ఒక పెద్ద కొడుకుగా ఉండాలని ఆలోచించి 200 రూపాయలు 2000 రూపాయలు పెన్షన్ చేశాను. అవునా కాదని అడుగుతున్నా. ధనిక రాష్ట్రం తెలంగాణ మన డబ్బులు కొట్టేశారు. 60 సంవత్సరాల శ్రమ దోచుకున్నారు. వాళ్ళు ఇచ్చారా? 1000 రూపాయలు అక్కడ, నేను 2000 రూపాయలు ఇచ్చా. మళ్లీ చెప్పా 3000 రూపాయలు ఇస్తానని చాలా స్పష్టంగా అనౌన్స్ చేశాను. దేనికోసం నా కష్టమంతా? మీకోసం, ఈ ప్రజల కోసం, పేరు కోసం తప్ప నాకు ఇంకేమీ అవసరం లేదు. తమ్ముళ్ళు, ఆడబిడ్డలు మీరు గుర్తుపెట్టుకోవాలి. రాత్రి మగళ్ళు కష్టపడుతున్నా, నాకు ఒక తృప్తి. మొన్న పుంగనూరు మన ఎమ్మిగినరు పోతే ఒక మహిళ బాగా వయసు అయిపోయింది. ఇక్కడన్నా నాని కొంత టెంట్లు వేశాడు, అక్కడ టెంట్లు కూడా వేయలా. మంచి ఎండలో వచ్చింది, కర్ర పట్టుకొని నడుచుకుంటూ వచ్చింది, దానికి జెండా కట్టుకొని వచ్చింది. చూశాను, పైకి పిలిచా, ఏమమ్మా ఏంటి ఇంత ఎండలో వచ్చావు? ఎండగాని గట్టిగా అయితే నువ్వేమవుతావంటే ఒకే మాట అనింది, కొడుక ఎవ్వరూ నాకు పోబెట్లా, నువ్వే పోబెట్టావు. నా కొడుకు వస్తే నేను చూడాలనా లేదా? నా ఆరోగ్యం ఏమైతే నాకు బాధ ఏముంది, నిన్ను చూడాలని వచ్చానని ఆ తల్లి వచ్చి చెప్పినప్పుడు నాకు ఎంత ఆనందం కలిగిందంటే నా జీవితానికి సార్థకత కలిగింది. ప్రతి ఒక్క మనిషి బతికేదానికి కొన్ని ఆలోచనలుంటాయి. నా ఆలోచన ఒకటి, ఈ పేదవాళ్ళకు అండగా ఉండి వాళ్ళు నిండు మనసుతో ఆశీర్వదిస్తే నా జీవితంలో వేరే కోరుకోనని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు మీరు చూడండి, ఒంటరి మహిళకు నేను పింఛన్ ఇచ్చాను. ఎవరన్నా ఆలోచించారా? కొన్ని కారణాల వల్ల ఆడబిడ్డలు ఒంటరిగా ఉండిపోయి భర్త కూడా వదిలిపెడితే ఎవరు చూసుకునే వాళ్ళు లేకపోతే వాళ్ళకు కూడా 2000 రూపాయలు పింఛన్ ఇచ్చాను. నిన్న కుప్పంలో ఈ వైసీపీ నాయకులు ఆ ఒంటరి మహిళ పైన దాడి చేశారు. నిర్దాక్షిణ్యంగా దాడి చేశారు. ఏమని? నువ్వు తెలుగుదేశాన్ని చేయడానికి లేదు. ఆ మహిళ ఒకటే చెప్పింది, నువ్వు విన్నానా చెప్పు, నాకు ఇచ్చేది 200 రూపాయలు మా అన్న ఇస్తున్నాడు, ఆయనకే పనిచేస్తాను తప్ప నేను మీతో రానని చాలా స్పష్టంగా చెప్పింది. ఆ ఇంట్లో బాడుక్కున్నారని ఆ మహిళని అర్ధరాత్రి పూట బయట పంపించారంటే ఈ కాంగ్రెస్ దొంగలు ఎంత దొంగలో ఒక్కసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ ఆలోచించాలి. ఈరోజు మీరు చూస్తే వితంతువులకు పింఛన్లు ఇచ్చాను. కడాన హిజ్జాలకు కూడా, ట్రాన్స్జెండర్ ఇంట్లో వాళ్ళు కూడా చూసుకునే పరిస్థితిలో ఉంటే నేనే వాళ్ళకు కూడా 2000 రూపాయలు పింఛన్ ఇచ్చాను. దివ్యాంగులకు ఇచ్చాను. కడాన 2 చేతులు లేకపోతే అలాంటి వాళ్ళకు ఒక అటెండెంట్ ఉండాలి కాబట్టి 10,000 రూపాయలు పింఛన్ ఇచ్చిన ఏకైక ప్రభుత్వం మన ప్రభుత్వం. నేను ఒకటే మీ అందరికి హామీ ఇస్తున్నా, నేను బతికేది మీకోసం. ఇక్కడే మా ఆడబిడ్డలున్నారు. ఏమ్మా చెల్లెమ్మలు బాగున్నారా మీరంతా? నేను ఎక్కడ పోయినా ఎంత ఆప్యాయంగా అంటే అందరికంటే మా చెల్లెమ్మల ముఖంలో ఆనందం, చిరునవ్వు, అది చూసినప్పుడు నాకు అనిపిస్తుంది నేను మంచి పని చేశానని మనస్ఫూర్తిగా సంతోషంగా ఉన్నా. ఎవరన్నా మిమ్మల్ని పట్టించుకున్నారా? చరిత్రలో మిమ్మల్ని తక్కువగా చూశారా లేదా? ఎవరిని మాట్లాడినా నీకేం తెలియదులే, నువ్వు ఇంట్లో ఉండు,
ఇంట్లో వాళ్ళు బయట వాళ్ళు అదే చేశారు. నేను ఆలోచించా, మీ ఆత్మగౌరవాన్ని కాపాడడానికి డాక్రా సంఘాలు పెట్టా, పొదుపు ఉద్యమం నేర్పించా, ఒక సంఘటిత శక్తిగా తయారు చేశా. ఆ రోజు రివాల్వింగ్ ఫండ్ ఇచ్చా. మళ్ళీ ఈసారి వస్తానని ఆలోచించాను. మీరు ఇబ్బందుల్లో ఉన్నారని మొట్టమొదటిసారిగా మీరు చూస్తే 1 కోటి మంది ఆడబిడ్డలు ఉన్నారు. మీరంతా నాకు ఇప్పుడు ఒకరిద్దరు కాదు, ఎవరికి ఇంత శక్తివంతమైన చెల్లెళ్ళు ఉండరు. అన్న చెల్లెల అనుబంధం ఇది శాశ్వతం. రాబోయే తరాలకు కూడా ఏ జన్మలో పుట్టినా నేను నాకు 1 కోటి మంది చెల్లెమ్మలు ఎప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నా. అందుకే మీరు ఒకసారి చూస్తే పసుపు కుంకుమ పెట్టా. ఎవరైనా మీ అన్న తమ్ముళ్ళు మర్చిపోతారా? ఒకసారి మర్చిపోతున్నారా లేదా? నేను మర్చిపోను. అందుకనే 2 సార్లు ఇచ్చాను. ఇప్పుడు 3వ చెక్కు వైసీపీ వాళ్ళు అన్నారు, ఈ చెక్కు చెల్లదన్నారు. వాళ్ళు చెల్లని కాసులు వాళ్ళు. నేను ఇచ్చే చెక్కుకి ఎట్టి పరిస్థితుల్లో చెల్లడమే కాదు, మీరు ఎప్పుడు పోయినా బ్యాంకులో డబ్బులు తీసుకునే అవకాశం మీకు ఇస్తున్నానని మీ అందరికీ తెలియజేస్తున్నా. 5వ తారీఖున చెక్ ఇచ్చాను. మీరు బ్యాంకు పోయి డబ్బులు తీసుకోండి. ఆ తర్వాత రాబోయే రోజుల్లో 5 సంవత్సరాల్లో 3 సార్లు మళ్ళా పసుపు కుంకుమ ఇస్తానే ఉంటా. మిమ్మల్ని శక్తివంతమైన ఆడబిడ్డలుగా తయారు చేస్తా. ఈరోజు మీరే కాదు, ఈరోజు రైతులు ఉన్నారు. మా ఆడబిడ్డలకు వంట గ్యాస్ ఇచ్చాను. అందరికీ వంట గ్యాస్ ఉందా లేదమ్మా? అదే మరిగా మరుగుదొడ్లు కట్టించాను. ఉన్నాయా లేదా? కాంగ్రెస్ హయాంలో మీకేమన్నా వచ్చిందా? కడాన కరెంట్ అన్నా వచ్చిందా? టీవీ సీరియల్ చూడలేకపోయారు, జ్ఞాపకం ఉందా ఆ రోజులు? ఇప్పుడు కరెంటు కోతుందా? ఇప్పుడు మాట్లాడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి కోతల రాయుడు. అది చేస్తా ఇది చేస్తానని. వీళ్ళ నాన్నే చేయలేకపోయాడు, ఈయనేం చేస్తానని అడుగుతున్నా మిమ్మల్ని. అది ఒక కోడి కత్తి పార్టీ. వైసీపీ అంటే ఎవరు తెలియదు, కోడి కత్తి అంటే అందరికీ తెలుస్తుంది. ఈ రోజు ఆడబిడ్డలందరికీ హామీ ఇస్తున్నా, భవిష్యత్తులో 2 గ్యాస్ కనెక్షన్ కూడా 2 పండుగలకు ఉచితంగా ఇస్తానని మా ఆడబిడ్డలందరికీ హామీ ఇస్తున్నా. ఈ అన్న ఇచ్చిన గ్యాస్ తో వంట చేసుకోవాలి పండగ పూట మీరు. ఆ తర్వాత డబ్బులు వస్తే మళ్ళా ఇస్తానే ఉంటా. మీరు ఎవరిపైన ఆధారపడే పని లేదు. మీకు డబ్బులు సంపాదించే మార్గం కూడా చూపిస్తా. మీరు తయారు చేసిన వస్తువులు నేనే అమ్మతా. చెల్లెమ్మలో నిన్న మొన్న విన్నా నేను, ఊర్లకు పోతే ఎంత స్పిరిట్గా ఉన్నారంటే 100% చెల్లెమ్మలు కులం లేదు, మతం లేదు. చంద్రన్నే కులం, తెలుగుదేశం పార్టీ మతం. ఎంత ఆనందం నాకు. అందుకని రేపు ఎన్నికల్లో ప్రజా విజయం కావాలి, మా చెల్లెళ్ల విజయం కావాలి. దొంగలు వస్తారు, ఎర్రచందనం దొంగలు వస్తారు, 2000 ఇస్తామంటారు. కేసీఆర్ డబ్బులు ఇస్తాడు, 3000 ఇస్తామంటారు. అవసరమా తల్లి? అది పాపిస్ట్ డబ్బులు అవునా కదా? నేను ఇచ్చేది మీకు ఒక విధంగా చెప్పాలి, లీగల్ గా ఇచ్చే డబ్బులు మీ కష్టార్జితం తిరిగి మీకే ఇస్తున్నా. అదే నేను చేసే పనిని మరొకసారి మా చెల్లెళ్ళందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. తమిళలో ఇది కాకుండా రైతు ప్రకృతి సేద్యం 2014 మునుపు కరెంటు వచ్చేది కాదు. వ్యవసాయం దగ్గర పడిగాపులు, పండిస్తే పంట ఎవరు కొనేవాళ్ళు లేరు. ఇంకో పక్కన అనేక ఇబ్బందులు. నేను ఒకటే ఆలోచించా, చిన్నప్పుడు నేను కూడా వ్యవసాయం చేశా, అప్పుడప్పుడు చేశా, అది జ్ఞాపకం ఉంది. అందుకే అనుకున్నా శాశ్వతంగా రైతు పెద్దన్నగా ఉండాలని ఒక నిర్ణయం చేశాను. అందుకని రుణమాఫీ చేశాను. ఏం తమ్ముళ్ళు, 24,500 కోట్లు చేశాను. డబ్బులు లేవు, మనసుంది, అప్పు పెట్టా, 10% వడ్డీ ఇచ్చా.
4వ విడత 5వ విడత రేపు ఈ ఎలక్షన్ల ముందే మీ బ్యాంక్ అకౌంట్లో వేస్తానని రైతులందరికీ హామీ ఇస్తున్నా. మళ్ళా భవిష్యత్తుకి అన్నదాత సుఖీభవ తీసుకొచ్చాను. 2 హెక్టార్లుంటే 9,000, ఆ పైనుంటే 10,000 కౌలు రైతులకు కూడా ఇస్తా. శాశ్వతంగా మీరు బాగుపడే వరకు రైతుకు అండగా ఉంటానని మరొకసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇప్పుడు 9 గంటల కరెంట్ ఇస్తున్నాం, భవిష్యత్తులో 12 గంటల కరెంట్ ఇస్తా. ఒకప్పుడు రాత్రిపూట కరెంట్ ఇచ్చేవాళ్ళు, ఇప్పుడు పగటిపూటే కరెంట్ ఇస్తానని మరొకసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇదే కాదు, ఏమమ్మా ఎవరైనా యాక్సిడెంట్ చనిపోతే ఒకప్పుడు 5 లక్షలు ఇచ్చాను, ఇప్పుడు 10 లక్షలు. 10 లక్షలు ఆనందమా మీకు? మీ ఇంట్లో వాళ్ళు ఎవరు? నేను అన్నగా ఉంటా, కుటుంబ పెద్దగా ఉంటా, మిమ్మల్ని ఆదుకుంటా. అందుకే 10 లక్షలు ఇచ్చాను. ఇంకో పక్క ఆడపిల్లల పెళ్లిళ్ళు, మా చెల్లెమ్మలు ఎవ్వరికీ భారం కాకూడదు. అందుకే కుటుంబ పెద్దగా ₹1,00,000 పెట్టి ఘనంగా పెళ్లిళ్ళు చేస్తారని మరొకసారి హామీ ఇస్తున్నా. ఎప్పుడన్నా ఆలోచించారా చెల్లెమ్మలు మీరు? ఇవన్నీ మీరు ఊహకందన పనులు నేను చేస్తున్నా. ఏది చూసినా మీకోసరం. రేపటి నుంచి మీ ఆరోగ్య ఖర్చులు ఎవరిని అడిగే పనిలే. 5 లక్షల వరకు నేనే ఎన్టీఆర్ వైద్య సేవకు అందిస్తానని మరొకసారి మీకు హామీ ఇస్తున్నా. చంద్రగిరిలో ఉన్నాం, ఆ పైన ఖర్చు అయితే మీరు నా దగ్గర రండి, 10 లక్షలు ఇస్తా, 15 లక్షలు ఇస్తా, 20 లక్షలు ఇస్తా, మీ ప్రాణాలు కాపాడుకుంటా. మందులు కూడా మీరు కొనే పనిలా. మీ ఊరు మన ఊరిలో చంద్రగిరిలో మందుల షాప్ ఉంది, నేరుగా మందులు కొనుక్కోండి, బిల్లు నాకు పంపేయండి, మీరు అక్కడ డబ్బులు ఇవ్వద్దండి, ఆన్లైన్లో ఆయన అకౌంట్కి డబ్బులు పంపించేస్తా. మీకోసం నేను ఆలోచిస్తున్న పిల్లల చదువు. నేను ఒకటి హామీ ఇస్తున్నాను, ప్రతి ఒక్కరికి స్కాలర్షిప్ ఇస్తా. ₹1,000 స్కాలర్షిప్ ఇచ్చి వాళ్ళు చదివిస్తా. పై చదువులైతే ఎస్సీ, బీసీ, ఎస్టీలకు అందరూ కూడా పేదవాళ్ళందరికీ ఉచితంగా చదివించే బాధ్యత నాదని మరొకసారి మీకు తెలియజేస్తున్నా. అన్నా క్యాంటీన్ పెట్టాం, ₹5కే భోజనం. తమ్ముళ్ళు ఎవరికైనా అమ్మా నాన్న పైన కోపం ఉంటే నేరుగా అన్నా క్యాంటీన్ పోయి శుభ్రంగా ఒక 2 రోజులు భోజనం చేయండి, మళ్ళా 3వ రోజు కోపం తగ్గదని ఇంటికి వెళ్ళండి, బయట వెళ్లకుండా. ఇంకో పక్క చూడండి, తమ్ముళ్ళు 18-35 సంవత్సరాలు ఉండే వయసు ఉండే వాళ్ళందరినీ కోరుతున్నా. నిరుద్యోగ భృతి ఇచ్చా, డిగ్రీకి ఇచ్చా, ఇప్పుడు ఇంటర్మీడియట్కి ఇస్తా. ఇంటర్మీడియట్ నుంచి ఇస్తా. బాగా చదువుకోండి, మీరు నైపుణ్యాన్ని నేర్పిస్తా. చిత్తూరు జిల్లాని ఇండస్ట్రియల్ హబ్ గా తయారు చేస్తా. మొదటి రోజున స్కూటర్లు వెళ్ళండి కావాలంటే పనికి, ఆ తర్వాత కారులో వెళ్లే స్థాయికి నేను తీసుకొస్తా మిమ్మల్ని. మీ ఇంటికి ఒక గార్డెన్ గా ఉంటాను తమ్ముళ్ళు, మీకు ఒక గార్డెన్ గా ఉంటా, కుటుంబ పెద్దగా వ్యవహరిస్తా. తిరుపతిలో ఎప్పుడన్నా ఆలోచించారు ఇన్ని వస్తాయని తమ్ముళ్ళు? ఇండియాలో తయారై 30 సెల్ ఫోన్లు మన తిరుపతిలో తయారవుతాయి. 29 రాష్ట్రాలు. ఎన్ని సంవత్సరాలు? 5 సంవత్సరాలే. అది నా పట్టుదల. నా మీద విశ్వసనీయత ఉంది, నమ్మకం ఉంది, ప్రపంచం అంతా వస్తారు. అదే జగన్మోహన్ రెడ్డి చూస్తే ఏమవుతుంది తమ్ముళ్ళు? పారిపోతారు. ఎవరన్నా తమ్ముళ్ళు మీరు ఆయన జోలికి పోతే, దగ్గరికి పోతే ఏమవుతారు తమ్ముళ్ళు? జైలుకు పోతారు. అంతేనా? ఏమ్మా మీ పిల్లలు జైలుకు పోయేది ఇష్టమా మీకు? చెడు సావాసం చేసి ఏమవుతారు? రౌడీలతో కలిసి ఏమవుతారు? జైలే గల గతి. ఇంతమంది పారిశ్రామికవేత్తలు వెళ్లారు, ఐఏఎస్ ఆఫీసర్లు వెళ్లారు, ఇప్పుడు వాళ్ళ మనుషులందరినీ తయారు చేస్తున్నాడు. మొన్నే చూశారు, ఓట్ల దొంగలు వచ్చారు. అంత మునుపు రౌడీలు చూశాం, జోబులు కొట్టేవాళ్ళని చూశాం,
ఇంకొక తప్పుడు పనులు చేసేవాళ్ళు చూశాం. కానీ ఓట్లే కొట్టేసేవాళ్ళు వచ్చారంటే ఎంత దుర్మార్గులో మీరు ఆలోచించాలి. 1, 2 కాదు, 7 లక్షల ఓట్లు. 1 ఓటు 2 ఓట్లు కాదు, ఇన్ని ఓట్లు తీసేసి ధైర్యం ఎట్టొచ్చిందో నాకైతే అర్థం కాల. ఇతను ఢిల్లీకి వెళ్ళాడు. ఏం చెప్పాడు ఢిల్లీలో? మనం తీయేస్తున్నాం అని చెప్పి అతను తీసేయడం మొదలుపెట్టాడు. రెడ్ హ్యాండ్ గా పట్టుకుని, నేను తెలుసు కదా మీరు నా కథ, నేను పోలీసుని. నా దగ్గర నకరాలు చేస్తే ఎవరిని వదిలిపెట్టను. ఇమ్మీడియట్ గా పట్టుకున్నాను, పట్టుకొని సిట్టేశాను. ఉచ్చులో వచ్చేసే వాళ్ళకు ఎక్కడికక్కడ భయపడిపోయారు. భయపడిపోయి వీళ్ళ కాపలాదారుడు ఢిల్లీలో ఉన్నాడా? కాపలాదారుడు ఎవరా? కాపలాదారుడు మోడీ. మోడీ ఆ కాపలాదారుడిని కాపాడాడు. వదిలిపెట్టను. ఎన్నికలైన తర్వాత అయినా సరే 7 లక్షల దొంగోట్లు వేసిన వాళ్ళందరినీ జైలుకు పంపిస్తాను తమ్ముళ్ళు అని మీకు తెలియజేస్తున్నా. నేను అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ, ఈ జగన్ ఎక్కడున్నాడు? ఎక్కడున్నాడు? ఎక్కడున్నాడు తమ్ముళ్ళు? లోటస్ పాండ్ లో ఉన్నాడు. లోటస్ పాండ్ ఎక్కడుంది? కల్వకుంట్లో ఉంది. కల్వకుంట చంద్రశేఖరరావు తెలుసు కదా, కల్వకుంటలో లోటస్ పాండ్ ఉంది. ఆ లోటస్ పాండ్ లో లోటస్ వస్తుంది, అది బీజేపీ. ముగ్గురు ఒకటే తమ్ముళ్ళు. ఈయనది లోటస్ పాండ్, వాళ్ళది కల్వకుంట, బీజేపీది లోటస్. దీనికంటే ఏం కావాలి తమ్ముళ్ళు మీకు? ఎంత అవినీతి అంటే, ఎంత నీతి మాలిన పని అంటే, భార్య ఒక పార్టీ, భర్త ఒక పార్టీ. భార్య బీజేపీ, భర్త వైసీపీ. ఎంత కాంబినేషన్ బాగుందా మీకు? ఏం చెప్పాలి వీళ్ళని అడుగుతున్నా నేను. ఏమైనా ఎవరన్నా ఏమన్నా అనుకుంటారని కూడా లేదు వీళ్ళకు. నిన్న నరేంద్ర మోడీ వచ్చాడు రాజమండ్రికి. విన్నారా? ఆయన స్పీచ్ విన్నారా? కోపం వచ్చిందా మీకు? రోషం వచ్చిందా? పోలవరం మనం కట్టలేదా? చూశారా? ఎవరన్నా చూసిన చెల్లిపైకి ఎత్తండి. ఏం తమ్ముళ్ళు, పచ్చి అబద్ధం. ఈ నరేంద్ర మోడీకి నిజం చెప్పడం ఎప్పుడూ రాదు. గాంధీ పుట్టిన రాష్ట్రంలో నరేంద్ర మోడీ పుట్టాడు. గాంధీ అసత్యాలే చెప్పడు, నరేంద్ర మోడీ సత్యమే చెప్పడు. ఏం చేయాలి? నరేంద్ర మోడీ, గాంధీ అహింసావాదం, నరేంద్ర మోడీది హింసావాదం. మీరు చూడండి ఎంత వ్యత్యాసం. ఒకే గడ్డ, ఒకే రాష్ట్రం, ఒకే ప్రాంతం, ఎంత వ్యత్యాసాలు ఉన్నాయి చూడండి. నన్ను గురించి మాట్లాడతాడు, నా కుటుంబం గురించి. నేను బాధపడతానా? నేను గర్వపడుతున్నావునా కాదా? నాకు ఒక కొడుకున్నాడు, ఆయనకు ఒక భార్య ఉంది, నా భార్య ఉంది, నాకు ఒక మనవడు కూడా ఉన్నాడు. ఉన్నాడా లేదా? నరేంద్ర మోడీ నీ కథ ఏంటి చెప్పాలి కదా? ఎందుకు చెప్పరు మీరు? అంటే కట్టుకున్న భార్యను చూడలేడు, తల్లిని చూడలేడు, తల్లికి భిక్షం పెట్టినవాడు దేశాన్ని ఉద్ధరిస్తాడంట. ఉద్ధరిస్తాడా తమ్ముళ్ళు? ఆ మధ్య వచ్చాడు, తమిళనాడుకు వచ్చాడు. కరుణానిధి ఆరోగ్యం బాగాలేకపోతే, కరుణానిధి గారు మీరు ఢిల్లీకి రండి, మా ఇంట్లో ఉండండి, మంచి డాక్టర్లు తీసుకొస్తా అన్నాడు. అదే వాళ్ళ తల్లిని ఢిల్లీ తీసుకోకూడదు తమ్ముళ్ళు? తీసుకుపోయాడు ఎప్పుడన్నా? ఫోటోకు మాత్రం పెడతాడు, ఆవిడ కాళ్ళకు నమస్కారం పెడతాడు, ఫోటో వేయించుకుంటాడు, పని అయిపోయింది. తల్లిని చూసే విధానం ఇదేనా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. అందుకే నేను పింఛనిచ్చా ఇలాంటి వాళ్ళు ఉంటారని. తల్లిని చూడవాడు, అవునా కదా? ఒకరిది ఇలాంటి వాళ్ళు ఉంటారని పింఛనిచ్చాను. వాళ్ళు ఆనందంగా ఉన్నారు, కొడుకులు కూడా చూసుకుంటున్నారు. ఇప్పుడు కోడళ్ళు బాగా గౌరవంగా ఉన్నారు, పిల్లలు కూడా వస్తున్నారు వాళ్ళ దగ్గరికి చాక్లెట్ కోసం. డబ్బులున్నాయి.
3,000 ఇస్తేగా ఎక్కువ వస్తారు. అవునా కదా? అది మనం చూపించిన స్ఫూర్తి. కానీ ఒక్క విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి, కుట్ర జరుగుతా ఉంది. కుట్ర పెద్ద కుట్ర. పోలవరం కట్టకూడదని కుట్ర, అమరావతి పని జరగకూడదని కుట్ర, ఆంధ్రప్రదేశ్ జరగకూడదని కుట్ర, రాయలసీమకు నీళ్లు రాకూడదని కుట్ర. అవుతుంది తల్లి, అమార్త అయిపోతుంది. వాళ్ళల్లా కాదు, మా తల్లి చెప్తాను, వాళ్ళల్లా కాదు, మేము ఉన్నామని. మీరు చూడండి, మొన్న ఒకసారి రోజంతా రాలా ఎవరు, గ్రేట్ కోడికత్తి పార్టీ శుభ్రంగా లోటస్ పాండ్లో పడుకొని కుట్ర చేసి వచ్చాడు. ఈ రోజు మళ్ళా రాలా. ఎవరన్నా ఎన్నికల్లో ప్రచారం చేయకుండా ఉంటారా తమ్ముళ్ళు? ఈ సమయంలో ఒక్క కోడికత్తి పార్టీ తప్ప ఏ పార్టీ ఉండదు అంటాడు ఈయన. మీరు చూడండి, నిన్న కూడా ఎదురు తిరిగి మాట్లాడాడు. ఆయన చెల్లెలు గాని తల్లి గాని అందరూ ఆయన తరపున ప్రచారం చేసేవాళ్ళంతా అవును మేము తెలంగాణతో ఉంటాం, కేసీఆర్తో ఉంటాం, ఏదో సాధిస్తామని మాట్లాడుతున్నాడు. నేను అడుగుతున్నా, ఏమి సాధిస్తానని అడుగుతున్నాను. మనల్ని తిట్టారా లేదా కేసీఆర్? కుక్కలు అన్నాడు, రాక్షసులు అన్నాడు, తెలివిలేని దద్దమ్మలు అన్నాడు. మనం కట్టిన సైబరాబాద్ లాక్కొని హైదరాబాద్ లాక్కొని మనవల్ని తిట్టరా అని తిట్టి మేమనుకుంటే తరిమిస్తామన్నాడు, ఉరికిస్తామన్నాడు, కొట్టి పంపిస్తామన్నాడు. నేనన్నా, నువ్వెంతో నేను చూస్తా, మీ ఇంటికి మా ఇంటికి సమాన దూరమే, తేల్చుకుంటారా అని చెప్పి అన్నా. ఇప్పుడు సుప్రీంకోర్టుకు వేశాడు పోలవరం గురించి. పోలవరం జీవనాడి. ఈ చంద్రగిరికి, తిరుపతికి, మా ఊరికి మొత్తానికి నీళ్లు తీసుకొచ్చే బాధ్యత నాదని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఈ సమయంలో పోలవరం 70% పూర్తి చేశారు. ఇంకొక 30% పనులు పూర్తి కావాలి. జూలై లోపల గ్రావిటీతో నీళ్లు వస్తాయి, డిసెంబర్కు పని పూర్తి అవుతుంది. అదే నరేంద్ర మోడీ 10 ఏళ్లు అయింది నర్మదా బ్యారేజ్ కట్టడానికి. నేను 3-4 సంవత్సరాల్లో పూర్తి చేస్తున్నానంటే అది మనకు నరేంద్ర మోడీకి వ్యత్యాసం. దీనిపై 2 కేసులు వేశాడు కేసీఆర్ సుప్రీంకోర్టులో. ఇది ఆపేయాలంట, భద్రాచలం విడదంట, అది మునిగిపోతుందంట. ఒకప్పుడు భద్రాచలం మన రాష్ట్రంలో ఉంది. నేను ఆ మాటే చెప్పా, మర్యాదగా ఉంటే మర్యాదగా ఉంటాం కానీ నువ్వు గాని కలబెడితే భద్రాచలం కూడా మాకే ఇవ్వాలి, భద్రాచలం మాది. నిన్న ఇంకో పని చేశాడు. కృష్ణా వాటర్ ట్రిబ్యునల్ ఉంది, దాంట్లో కేసేశాడు. నాగర్ సాగర్ అదే మరి శ్రీశైలం ఆయనకి ఇవ్వాలంట. ఇది సెంట్రల్ గవర్నమెంట్ ఆధ్వర్యంలో ఉండాలి, నాకు ఇవ్వాలంటాడు. పోతిరెడ్డిపాడు, ముచ్చుమర్రి మనకు నీళ్లు వచ్చేది, అవి 2 మూసేయాలంట. రాయలసీమకు నీళ్లు ఇవ్వడానికి వీలు లేదంట. ఈరోజు పులివెందులకు కూడా నీళ్లు నేనే ఇచ్చాను. అవునా కాదా? పులివెందులకు నీళ్లు ఇవ్వాలన్న ఆలోచన ఈ కోడికత్తి పార్టీకి లేదంటే ఏం చెప్పాలా తమ్ముళ్ళు అని అడుగుతున్నా. మీ ఊరికి నీళ్లు వస్తే నువ్వు సహించలేవా? మీ చీనీ చెట్లకు నీళ్లు ఇస్తే ఎంత ఆనందంగా ఉన్నారంటే నిన్న పోయా, ఇదే మరి ఇంకా ఎక్కువ ఉత్సాహంగా ఉన్నారు తమ్ముళ్ళు పులివెందల్లో. ఇతనికి భయపడుతున్నారు తప్ప చంపేస్తారని. లేకపోతే పులివెందల జగన్మోహన్ రెడ్డి కూడా గెలవడని మేము ఒక్కొక్కసారి తెలియజేస్తున్నాం. అంత వ్యతిరేకత ఉంది. రౌడీజం, కుటుంబంలోనే హత్య చేసేవాళ్ళని ఏమనాలి నాకైతే అర్థం కావడం లేదు. అందరూ భయభ్రాంతులైపోయారు. అక్కడ జగన్మోహన్ రెడ్డి ట్యాక్స్ వేసి కూడా ఉంది. మామూలుగా పండ్ల తోటల పైన వీళ్ళ వీళ్ళ బంధువులంతా కలిసి 20% పన్ను వసూలు చేస్తున్నారు. పేదవాళ్ల చేతుల్లో నుంచి డబ్బులు వసూలు చేస్తున్నారంటే ఎంత నీచమైన మనస్తత్వం మీరు గుర్తుపెట్టుకోవాలి. దోపిడీ చేస్తున్నారు. అలాంటి వ్యక్తి వీళ్ళందరూ కలిసి మన మీద పెత్తనం చేయాలనుకుంటున్నారు. నేను ఒకటే మిమ్మల్ని కోరుతున్నా,
ఈ రోజు కొంతమంది వలస పక్షులు వచ్చాయి. ఇక్కడ కూడా ఒక కాలేజీ పెట్టుకొని ఒక మహానాయకుడు తెలంగాణలో కేసీఆర్ చూస్తే ఉచ్చలపోసుకున్నారు వీళ్ళందరూ. ఒక మాట మాట్లాడలా. ఇక్కడికి వచ్చి నా మీద వీళ్ళ ఇష్ట ప్రకారం మాట్లాడుతున్నారు. మర్యాద ఇస్తున్నాను కానీ మర్యాదకు మర్యాద, వదిలిపెడితే మాత్రం ఎవరిని వదిలిపెట్టాను. మీ వ్యాపారం మీరు చేసుకోండి, హైదరాబాద్లో ఉంటే ఉండండి, కేసీఆర్కు ఊడిగం చేయండి, నాకేం బాధ. ఆయన కాళ్ళు కడగండి, నెత్తిని చల్లుకోండి, నాకేం బాధలా మీ అందరిని చూస్తే. ఇక్కడొచ్చి మా బతుక్కు అడ్డం పడాలంటే మాత్రం కబద్దారు. ఎవరైనా సరే హైదరాబాద్ నుంచి వచ్చి ఆట ఆడితే వదిలిపెట్టాం. తిత్లీ తుఫానుకు వచ్చారా, హుదుహుదుకు వచ్చారా, మన కరువుకు వచ్చారా? మీరు విలాసంగా నేను హైదరాబాద్ని బాగా అభివృద్ధి చేస్తే అలవాటైపోయారు. హోటల్స్కి అలవాటయ్యారు, షాపింగ్కి అలవాటయ్యారు, ఇంకా చాలా పనులకు అలవాటయ్యారు. ఉండండి, నాకేం బాధ లేదు. బెంగళూరులో మన వాళ్ళు ఉన్నారు, తమిళనాడులో మన వాళ్ళు ఉన్నారు, అమెరికాలో మన వాళ్ళు ఉన్నారు. ఉండండి, చుట్టపు మర్యాదగా రండి. కబద్దార్ రాజకీయాలు చేస్తే మాత్రం మిమ్మల్ని ఎవరిని వదిలిపెట్టాం. మాకు అడ్డుపడితే మంచిది కాదని మరొక్కసారి హెచ్చరిస్తున్నా. అందుకని లోటస్ పాండ్ కేర్ ఆఫ్ అడ్రస్ ఈరోజు మళ్ళా ఒక కుట్ర మొత్తం కుకింగ్ చేస్తున్నారు తమ్ముళ్ళు. లోటస్ పాండ్ లో కూర్చొని ఉదయం నుంచి రేపో ఎల్లుండో ఎక్కడో కుట్రగా వేస్తారు. మీరేమంటారు? నిన్న చూశారు ఇక్కడ ఎమ్మెల్యే అభ్యర్థి వైసీపీ ఎంత డ్రామా ఆడుతున్నాడు తమ్ముళ్ళు, ఎంత రౌడీని చేయాలనుకుంటున్నాడు. అందుకే నాని ఉన్నాడు, మన కార్యకర్తలు ఉన్నారు. ధర్మాన్ని కాపాడుకోవాలి. ధర్మాన్ని కాపాడుకోవాలంటే కూడా ధైర్యం కావాలి. రౌడీజాన్ని ఎదుర్కోవాలి. రౌడీజాన్ని ఎదుర్కొనే సత్తు కావాలి. అవునా కాదా? అందుకే నాని వచ్చిన తర్వాత ఇక్కడున్నవాడికి రాజకీయం అంటే తెలిసి వచ్చింది. ఏమంటారు మీరు? నాని చేసే పని కరెక్టా? అవునా కాదా? నేను అందుకే చెప్తున్నా, నేను చాలా రోజులు చూసా వీళ్ళ ఆటలన్నీ. ఇక్కడ కొద్దిగా మన పోలీసులు కూడా సరిగా వ్యవహరించాలా, అందుకే ఆటలాడారు. నేను ప్రజాస్వామ్య పద్ధతుల్లోనే వెళతా. ప్రజాస్వామ్యాన్ని ఎప్పుడూ ఉల్లంఘించలా. హత్యకు ప్రతి హత్య నా సిద్ధాంతం కాదు. హత్య చేసిన వాళ్ళు ప్రజల్లో దోషులుగా నిలబెట్టి చరిత్రలో చీకొట్టే పరిస్థితి తీసుకొస్తానని మరొకసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇవన్నీ చూసిన తర్వాత మీలో రోషం వచ్చిందా? నరేంద్ర మోడీ అంటే కోపం ఉందా? నరేంద్ర మోడీ నమ్మక ద్రోహి అవునా కాదా? ద్రోహం చేశాడా లేదా? వెంకటేశ్వర స్వామిని కూడా మోసం చేశాడా లేదా? ఒక్క ఓటు పడాలి ఆయనకు. తమ్ముళ్ళు, ఆయనకు ఓట్లు లేవు. హెలికాప్టర్లు ఉన్నాయి, ఫ్లైట్లు ఉన్నాయి, 300 హెలికాప్టర్లు తిరుగుతున్నారు తమ్ముళ్ళు బీజేపీ వాళ్ళు. వేరే పార్టీలకు ఎవ్వరికి ఇవ్వకూడదంట, మొత్తం డబ్బులు ఆయనకే ఇవ్వాలంట, హెలికాప్టర్లు ఆయనకే ఇవ్వాలి, మనమంతా రోడ్డు మీద తిరగాలి. ఇది ప్రజాస్వామ్యం. పూర్ణచంద్రరావు సంతోషం. మా పూర్ణచంద్రరావు మిగిలిన ఎన్జిఓస్ అంతా పాత రిటైర్ అయిన ఉద్యోగస్తులందరూ కూడా బాగా చేస్తున్నారు. వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా, ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఈ రాష్ట్ర హితం కోరిన ప్రతి ఒక్కరూ తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు గెలిపించాలి. ఏపీ పెన్షన్స్ అసోసియేషన్ అయితే మొత్తం పూర్తిగా సహకరిస్తున్నారు. నేను కూడా ఒక నిర్ణయం చేశాను, సిపిఎస్ కూడా రద్దు చేస్తూ కేంద్రానికి లెటర్ పంపిస్తానని నేను నిర్ణయం చేశానని మీ అందరికీ హామీ ఇస్తున్నా.
ప్రభుత్వ ఉద్యోగాలన్నీ కూడా ఫిలప్ చేస్తా. ఇంకా ఎక్కువ ఉద్యోగాలు తెప్పిస్తా. ప్రతి సంవత్సరం ఒక క్యాలెండర్ పెట్టుకొని ఇవన్నీ పూర్తి చేస్తానని మీ అందరికీ తెలియజేసుకుంటూ, ఇప్పుడు ఇక్కడికి వచ్చినప్పుడు నేను చూశాను, చంద్రగిరిలో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఏర్పాటు చేయాలని. రాబోయే తిరుపతి చంద్రగిరి కలిసిపోయింది. ఇది మెగా సిటీ. ఈ సిటీలో చంద్రగిరి భాగం. నేను పుట్టిన తాలూకా, నేనుండే మండలం, డబ్బుల సమస్య లేదు, ఎంతైనా ఇస్తా. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ చేస్తాం. ఫుట్పాత్లు అవన్నీ కూడా బాగా చేపిస్తాం. ఎక్కడన్నా అవసరం చిన్న చిన్న వెడల్పు చేయాలంటే వాళ్ళకు కూడా నష్టపరిహారం ఇచ్చి అవి కూడా చేసి సువిశాలమైన రోడ్లు, ఎక్కడ చిన్న చిన్న ఇది కూడా లేకుండా పరిశుభ్రమైన టౌన్ గా ఈ చంద్రగిరిని తయారు చేసే బాధ్యత నాదని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇక్కడే స్కూల్ ఉంది, నేను అక్కడ చదివా. క్లాస్ రూములు కూడా జ్ఞాపకం వస్తున్నాయి, ఏ క్లాస్ రూమ్లో కూర్చున్నానని. దాన్ని అప్పుడు శివప్రసాద్ కూడా నా క్లాస్మేట్, ఈయన ఇప్పుడు ఎంపీలో క్లాస్మేట్ అయ్యాడు. ఆ స్కూల్లో ఒక మోడల్ స్కూల్గా చేస్తా, ఏం కావాలన్నీ చేస్తా, ఒక ఆదర్శ పాఠశాల చేస్తాను. చంద్రగిరిలో ఒక డిగ్రీ కాలేజ్ కావాలి, డిగ్రీ కాలేజ్ కూడా శాంక్షన్ చేస్తానని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఈరోజు ఇక్కడుండే మీ అందరికీ 1+2 కానీ 1+3 ఇండ్లు ఇస్తా, ఉచితంగా ఇండ్లు కట్టిస్తా. గేటెడ్ కమ్యూనిటీలో ఎట్లుంటాయో మంచి ఇండ్లు, నాణ్యమైన ఇండ్లు, ఒక్క పైసా పెట్టుబడి లేకుండా ఉచితంగా కట్టించే బాధ్యత నాదని మరొకసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇంకో పక్క ఐటీని అభివృద్ధి చేస్తాం. ఒక ఐటీ పార్కుని ఇక్కడే దగ్గరలో పెట్టి, చంద్రగిరి తిరుపతికి డిఫరెన్స్ లేదు, కలిసిపోయింది. తప్పకుండా ఒక ఐటీ పార్క్ కూడా తొందరలోనే దగ్గరలో ఏర్పాటు చేస్తాం. తిరుపతి రూరల్ మండలంలో సాయినగర్, పద్మావతిపురం, శ్రీనివాసపురం, అవిలాల, రామనేడు ఇవన్నీ కూడా ఇంటి స్థలాలన్నీ క్రమబద్ధీకరించాలి, రెగ్యులరైజ్ చేయాలి, చేస్తానని హామీ ఇస్తున్నాం. తిరుపతి రూరల్ మండలంలో పరిశ్రమలు పెట్టాలి. తప్పకుండా తిరుపతిలో అర్బన్ అంతా టైట్ అయిపోయింది కాబట్టి ఏం వచ్చినా రూరల్కే వస్తాయి, అవి కూడా చంద్రగిరి కాన్స్టిట్యూన్సీకి వస్తాయి, అవి కూడా చేస్తాను. దామల చెరువు నుంచి నేండ్రగుంట వరకు డబల్ రోడ్ వేయిస్తాను. పాకాల్లో ఉండే హాస్పిటల్ని 24 గంటలు 30 పడకల ఆసుపత్రిని ఏర్పాటు చేస్తాం. అడవిపల్లి రిజర్వాయర్ నుంచి సామర్థ్యాన్ని పెంచి ఎర్రవారిపాలెం మండలం చిన్నగొట్టగల్లు ఈ ప్రాంతానికి అంతా నీళ్లు తీసుకొస్తా. అందరి నీవా నీళ్లు. ఇంకో పక్కన చంద్రగిరి మండలానికి అయితే గ్రావిటీతో వస్తాయి. మొన్నే పైప్ లైన్ వేయించి కొట్టాల వరకు తీసుకొచ్చాం. రాబోయే రోజుల్లో ఈ ప్రాంతానికి అంతా కూడా నీళ్లు తీసుకొచ్చి తాగడానికి నీళ్లు, వ్యవసాయానికి నీళ్లు, ఇండస్ట్రీకి నీళ్లు పూర్తిగా ఇస్తా. నీటి భద్రత ఇప్పిస్తాను. బాలాజీ రిజర్వాయర్ తిరుపతి రూరల్ మండలంలో పేరూరు, తుమ్మలగుంట చెరువులన్నిటికీ నీళ్లు ఇస్తాను. ఇంకో పక్క మొత్తం అందరి నీవా, సోమశిల, స్వర్ణముఖి ఈ 2 పూర్తి చేస్తాను. నా జీవితంలో ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఓసారి కాటన్ ద్వారా ఒకే బ్యారేజ్ కడతాడు, అది ధవళేశ్వరం పైన. ఆయన పేరు ఇప్పుడు కూడా గుర్తుపెట్టుకున్నారు. అదే మరి భగీరథుడు గంగా నదిని భూమి మీద తీసుకొస్తాడు. ఆయన ఎప్పుడు మనం అంతా అంటాం భగీరథ ప్రయత్నం అని. ఈరోజు నేను ఆలోచించేది, రాష్ట్రంలో అన్ని నదుల అనుసంధానం చేస్తున్నా. పోలవరం నుంచి ప్రాజెక్టు కడుతున్నాను, గోదావరి, వంశధార, నాగావళి, ఇటు పక్కన గోదావరి, కృష్ణా, పెన్నా, ఈ మధ్యలో 140 నదులను అనుసంధానం చేసి ఈ రాష్ట్రంలో కరువు అనే మాట లేకుండా చేసే బాధ్యత నాదని మీకు తెలియజేస్తున్నా. నిన్న నరేంద్ర మోడీ అన్నాడు పోలవరం ఏటీఎం అని. నేనేదో డబ్బులు డ్రా చేస్తున్నానని. నాకు ఆ కర్మ పట్ల నువ్వే డబ్బులు ఇవ్వాలా,
నీ ఏటీఎంలు ఎత్తిపోయినాయి, మా పోలవరానికి కూడా డబ్బులు ఇవ్వాలా. ఇది ఏటీఎం కాదు, ఏటీడబ్ల్యూ. ఇది ఎనీ టైం వాటర్, ఎవ్రీవేర్ వాటర్. ఎప్పుడు బటనే నీళ్ళు వస్తుంది. నీ ఉద్దేశం పోలవరం నిలిచిపోవాలని, నా పట్టుదల పోలవరాన్ని పూర్తి చేయాలని సవాలు విసురుతున్నా. జూలైలో గ్రావిటీతో వస్తాయి, డిసెంబర్లో ప్రాజెక్టు పూర్తవుతుందని మరొకసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. రామచంద్రాపురంలో అనుపల్లో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం కావాలన్నారు, అది కూడా ఇస్తాను. అగ్రో బేస్డ్ ఇండస్ట్రీస్ కావాలన్నారు, రామచంద్రాపురంలో అవి కూడా ఇస్తాం. టీటీడీ కాంట్రాక్ట్ ఉద్యోగులకి జీతాలు పెంచాలి, టైం స్కేల్స్ ఇవి చెప్పారు, అదొక కమిటీ వేసి వారికి కూడా న్యాయం చేస్తాం. టీటీడీ కళ్యాణకట్ట, అదే మరి మిగిలినందరూ ఉన్నారు, వారందరినీ కూడా ఏ విధంగా న్యాయం చేయాలనో న్యాయం చేపిస్తానని వాళ్ళందరికీ హామీ ఇస్తున్నాను. ఇవన్నీ కూడా ఈరోజు మనం అనుకున్న పనులు. నేను ఒకటే మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, ఇంకొక వారమే ఎన్నికలు. ఇది మన రాష్ట్ర భవిష్యత్తు నిర్ణయించే ఎన్నికలు. ఈరోజు అడుగుతున్నాడు ఎవరు, జగన్మోహన్ రెడ్డి మనుషులంతా ఈ ఒక్కసారి ఓటేయమని, ఒకేసారని, ప్లీజ్ అని. ఎవరు మాట్లాడినదే మాట్లాడుతున్నారు ఈ మధ్యకాలంలో. ఏం తమ్ముడు నేను అడుగుతున్నా, ఒక్కసారిని ఎలక్ట్రికల్ వైర్ పట్టుకుంటావా? ఏమవుతారు మీరు? ఒక్కసారిని ఆత్మహత్య చేసుకుంటారా? ఒక్కసారిని బావిలో దూకుతారా మీరు ఎవరన్నా? అదే గుర్తుపెట్టుకోవాలి. ఒక్కసారి మన కొంపలు కూలిపోతాయి. రౌడీల రాజ్యం. మీ ఇల్లు కూడా మీ పేరుతో ఉండదు, ఇంట్లో కూడా మనం కాపురం చేయలేము. ఒకవేళ హత్య చేసినా పోలీసులు కూడా కంప్లైంట్ తీసుకోరు. తమ్ముళ్ళు జాగ్రత్తగా ఉండండి. అందుకే రాష్ట్రాన్ని కాపాడుకుందామా లేదా? భావితరాల భవిష్యత్తు కోసం చేద్దామా లేదా? ఊరూరోటి కావాలి. నేనేదో ఇది తెలుగుదేశం పార్టీ ఎన్నిక కాదు, మనందరి ఎన్నిక. మా ఆడబిడ్డలున్నారు, మీటింగ్కి వచ్చారు. మీరు మహిళలందరినీ ఆర్గనైజ్ చేసి ఇంటింటికి వెళ్ళి మా అన్న చెప్పాడు, మిమ్మల్ని అందరినీ ఓటేయమన్నాడు, మా అన్నకు ఓటేయమని గట్టిగా మీరు చెప్పాలి. చెప్తారా మా చెల్లెమ్మలు? తిరుగుతారా? పింఛన్ తీసుకునే మా తల్లులు చెప్తున్నా, మీరు కూడా వెళ్ళి ఓపికన్నంత వరకు ఎండల్లో తిరగద్దండి. ఉదయం వెళ్ళండి, సాయంత్రం వెళ్ళండి, ఇంటింటికి వెళ్ళండి. నాకు పింఛన్ ఇచ్చాడు, నేను ఆనందంగా ఉన్నా, నా పెద్ద కొడుకు ఓటేయమని మీరు కూడా అడగాల. తల్లి అడుగుతారా అని అడుగుతున్నా. అదే మరి డ్రైవర్లందరూ, ఈరోజు డ్రైవర్లందరికీ కూడా మీరు ఒకసారి చూడండి. మోటార్ వెహికల్ ట్యాక్సేషన్ రద్దు చేశా. థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ నేనే కడుతున్నా. సాధికార వ్యవస్థ పెట్టా. నేనే డ్రైవర్ నెంబర్ 1. డ్రైవర్లు మిమ్మల్ని ప్రయాణికులు తీసుకుపోతే మిమ్మల్ని అందరినీ సురక్షితంగా కాపాడుతూ వస్తున్నా. అందుకే మిమ్మల్ని అందరిని అడుగుతున్నా, డ్రైవర్లందరూ కూడా చెప్పాలి, ప్రచారం చేయాలి, ప్రతి ఒక్కరికి చెప్పాలి. ఉద్యోగస్తులు ఉన్నారు, మీరు కూడా ఆలోచించుకోవాలి. మీకోసం 40%, 43% ఫిట్మెంట్ ఇచ్చాను, 20% ఇంటీరియం ఇచ్చాను, 60 సంవత్సరాలు మీ వయసు పెంచాను, చిన్న చిన్న ఉద్యోగాలకు భారీగా జీతాలు పెంచాను, ఒకరిద్దరికి అందరికీ పెంచాను. మీకు బాధ్యత ఉంది, రాష్ట్రాన్ని కాపాడుకోవాలి. మొన్న కూడా ఢిల్లీకి వచ్చారు, ధర్మ పోరాటానికి వచ్చారు, గట్టిగా నిలబడ్డారు. ఇప్పుడు వాళ్ళని కూడా కోరుతున్నా, మీరు కూడా రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి ముందుకు రమ్మని వారిని కూడా కోరుతున్నా. ఇక్కడ మైనారిటీ సోదరులందరూ ఉన్నారు, వాళ్ళందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. మైనారిటీ సోదరులందరికీ జగన్మోహన్ రెడ్డికి ఓటేస్తే మోడీకి ఓటేసినట్టే. ఈరోజు మీ అందరికీ ఇమాములకి 5,000 నుంచి 10,000 చేశాను, మౌజములకి 3,000 నుంచి 5,000 చేశాను, ఆజ్ హౌస్లు కట్టాను, ఇస్లామిక్ కల్చరల్ సెంటర్ పెట్టాను, ఉర్దూ యూనివర్సిటీ పెట్టాను. అన్ని పనులు చేస్తున్నా. ఇంకొక మాట కూడా మీకు హామీ ఇస్తున్నా, తొందరలోనే ఇస్లామిక్ బ్యాంకు కూడా పెట్టి వడ్డీ లేని రుణాలు మా ముస్లిం సోదరులకు ఇప్పిస్తానని మీకు హామీ ఇస్తున్నా. వాళ్ళకే కాకుండా ఈ బ్యాంకు ద్వారా మోస్ట్ వల్నరబుల్ గా ఉండే వాళ్ళందరికీ మన రుణాలు ఇప్పించే అవకాశం ఉంటుంది.
దానికి కూడా శ్రీకారం చుడతాం. జగన్ కోటేస్తే మోడీ కోటేసినట్టే. మోడీ కోటేస్తే మీది రాష్ట్రంలో చాలా సమస్యలు వస్తాయి. అది గుర్తుపెట్టుకోవాల్సిందిగా ముస్లిం సోదరులు కోరుతున్నా. బీసీలకు బీసీ బ్యాంకు పెట్టాను, అది కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఎస్సీలకు ఎస్టీలకు న్యాయం చేశాను. 125 నుంచి 150 యూనిట్లు కరెంటు ఉచితంగా ఇస్తున్నా. ఇవన్నీ ఎప్పుడు జరగని పనులు చేశాం. ఇప్పుడు మీరు చేయాల్సింది గట్టిగా ఉండాలి. ప్రతి ఒక్కరూ ప్రచారం చేయాలి. ఈ ప్రభుత్వాన్ని నిలబెట్టుకోవాలి. నిలబెట్టుకోవడమే కాదు, కేసీఆర్ అంటున్నాడు నాకు 16 సీట్లు వస్తాయని. ఆయనకు 16 వస్తే మనకి ఎన్ని రావాలి? 25 పార్లమెంట్లో మనమే గెలవాలి, అవునా కాదా? 175 అసెంబ్లీ మనమే గెలవాలి, అవునా కాదా? అది చూసి నరేంద్ర మోడీ గుండె కొట్టుకోవాలి, లబోదివో అని బాధపడిపోవాలి. కేసీఆర్ గుండెలు అదరాలి. ఆంధ్ర వాళ్ళతో పెట్టుకుంటే కబద్దార్ కేసీఆర్ అని హెచ్చరిక వెళ్లాల్సిన అవసరం ఉంది. నీ ప్రాంతంలో అక్కడ ఓట్లు కావాలని డబ్బులు ఖర్చు పెట్టి పనులు చేయకుండా మా ఆస్తులు కూడా చేశాం. మేము కష్టపడ్డాం, నిలదొక్కున్నాం. ఇప్పుడు హెచ్చరిస్తున్నాం, మా జోలుకు రావద్దు. వస్తే కరెంటు షాకే. నిన్న మొన్న పవన్ కళ్యాణ్ అంటున్నాడు ఏదో కేసీఆర్ నా చేయిని దింపేశాడు సైకిల్ది. మన సైకిల్ ఎవరన్నా మన సైకిల్ టచ్ చేసే శక్తి ఎవరికైనా ఉందా తమిళ్లో? ఏమవుతుంది టచ్ చేస్తే? షాక్ కొడుతుంది, మళ్ళా కోలుకోలేరు, ఫినిష్ అయిపోతారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్కి ఒకటే దారి తెలుసు, అత్తారింటికి దారి. మనకు అది లేదు. మనకు అన్ని దారులు తెలుసు. రాష్ట్రాన్ని ఎటు తీసుకుపోవాలని తెలుసు, అందరికీ న్యాయం చేయాలని తెలుసు. కాబట్టి పవన్ కళ్యాణ్కి కూడా ఓటేస్తే లాభం లేదు తమ్ముళ్ళు, మీరు ఆ విషయం కూడా గుర్తుపెట్టుకోవాలి. కానీ ఈరోజు చూస్తే జగన్ చాలా దుర్మార్గంగా ఉన్నాడు. ఈరోజు పవన్ కళ్యాణ్ వల్ల మనకు వచ్చే లాభం లేదు. అందుకే మీరు ఆలోచించాలి. తెలుగుదేశం పార్టీ తిరుగులేని శక్తిగా ఉంటే మనం కూడా తిరుగులేని ఆంధ్రప్రదేశ్ తయారవుతుంది. ఇప్పుడు నేను అడుగుతున్నా, తమ్ముళ్ళు మీ ఓటు ఎవరని? తమ్ముళ్ళు మీ ఓటు, అమ్మలారా మీ ఓటు, చెల్లెమ్మల మీ ఓటు. తెలుగుదేశం అంటే వర్ధిల్లాలి. తెలుగుదేశం, తెలుగుదేశం, తెలుగుదేశం. ఎన్టీఆర్ అమర్ హై. ఎన్టీఆర్, ఎన్టీఆర్, ఎన్టీఆర్. ఇప్పుడు ఆత్మగౌరవాన్నంటే 2 పిడికిళ్లు బిగించి ఆవేశం ఎంతుంటే అంత రావాలి. ఆవేశం లేకపోతే జాతే కాదు ఇది. ఉందా మీకు ఆవేశం? ఉందా కోపం? గట్టిగా చెప్పండి. అయితే ఆత్మగౌరవాన్ని అంటే కాపాడుకుంటాం, కాపాడుకుంటాం. ఆత్మగౌరవాన్ని, ఆత్మగౌరవాన్ని, ఆత్మగౌరవాన్ని. తమ్ముళ్ళు ఇప్పుడు మిమ్మల్ని చూస్తున్నా, మా ఆడబిడ్డను చూసా. నేను మీ ఆశీస్సుల కోసం వచ్చా, ఒక సైనికుడిగా, ఒక పోరాట వీధుడిగా వచ్చాను. నేను ఎప్పుడు కూడా అపజయం నా జీవితంలో లేదు. పోరాటానికి దిగితే కొండనైనా సరే బద్దలు చేసే శక్తి మనకుంది. ఆ ఆశీస్సులు మీరు ఇవ్వాలి. అందుకే మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, ఇప్పుడు నన్ను మనస్ఫూర్తిగా ఆశీర్వదించండి. మీకు శిరస్సు వంచి మీ అందరి పాదాభివందనం చేస్తున్నా. మనస్ఫూర్తిగా ఆశీర్వదించమని అందరినీ కోరుతున్నా. నమస్కారం. ఇప్పుడు మళ్ళీ అడుగుతున్నా, శివప్రసాద్ మీకోసం పోరాడాడు. నరేంద్ర మోడీకి దొరికితే ధృతరాష్ట్ర కౌగిలించుకుంటాడు. ఆయన్ని ఎప్పుడు కూడా వదిలిపెట్టలా, అట్లా ఫైట్ చేశాడు. ఇంకో పక్క నాని ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తాడు. నంబర్ 1 నియోజకవర్గంగా చేస్తాం.
నా స్వగ్రామం ఉండే నియోజకవర్గం, నా జన్మభూమి ఇది. ఎవరికైనా జన్మభూమి పైన ప్రేమ ఉంటుందా లేదా తమ్ముళ్ళు? ఇప్పుడు అడుగుతున్నా, గెలిపిస్తారా లేదా? భయపడతారా? నమ్మకమేనా? అంటే నాకు చెప్పేసి మీరు ఇంట్లో పడుకుంటారా? మళ్ళా నేనే వచ్చి గెలిపించుకోవాలనా? మీకు రోషం ఉందా? ఇంటికి ఒకరు తయారవుతారా? ఇది ఒక సందేశంగా తీసుకుంటారా? నమ్మకమేనా? అయితే నమ్ముతున్నా. అందరికీ నమస్కారాలు. జై తెలుగుదేశం, జై హింద్.